హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్గా మనం మన డే టు డే లైఫ్లో చాలా డెసిషన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అంబ్రెల్లా ఎప్పుడు వాడతాం? మనకి బయట ఎప్పుడైనా వర్షం పడితే అంబ్రెల్లా వాడతాం, వర్షం పడకపోతే వాడం కదా, రైట్? అండ్ జనరల్గా స్టూడెంట్స్ ఎప్పుడు చదువుకుంటారు? ఏదైనా ఎగ్జామ్ ఉంటే చదువుకుంటారు, లేదా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకుంటారు, లేదా వాళ్ళకి ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే, ఇదొక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక పర్పస్ మీద చదువుకుంటారు, రైట్? సో అలా మనం డెసిషన్స్ తీసుకోవడానికి ఎలా అయితే ఒక కండిషన్ చెక్ చేస్తున్నామో, సో ఇఫ్ దెర్ ఈస్ సమ్ పర్పస్ వీఆర్ టేకింగ్ ఏ డెసిషన్ అకార్డింగ్ టు దట్ పర్టికులర్ పర్పస్, రైట్? సో in the same way, conditional statements in Java helps us to make our computer take decisions according to the condition. ఓకే, మనం హ్యూమన్స్ కాబట్టి మనం ఒక పర్పస్ ఉందో లేదో చూస్తాం. ఆ పర్పస్ ఉంటే చదువుకుంటాం, లేదా ఏదైనా బయట వర్షం పడితే మనం చూస్తాం, మనం చూసి దాని ప్రకారం అంబ్రెల్లా వాడాలా లేదా అని డిసైడ్ చేసుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంప్యూటర్స్, దే ఆర్ డంబ్ మెషిన్స్. ఓకే, సో అవి మొద్దు మెషిన్స్ అనమాట. వాటికి ఏది తెలియదు. సో వాటికి స్వతహాగా నిర్ణయం తీసుకునే అంత నాలెడ్జ్ లేదు వాటికి. సో వీ హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ దోస్ కంప్యూటర్స్. ఓకే, సో మనం ఏది చెప్తే అదే కంప్యూటర్స్ చేస్తాయి. సో వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద హ్యూమన్, కంప్యూటర్స్ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో మనం ఎలా అయితే చెప్తామో అలాగే అవి నడుచుకుంటాయి. ఓకే, సో వీ రైట్ కోడ్స్ అండ్ అకార్డింగ్ టు ద కోడ్ దే విల్ రన్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇలా మనకి కంప్యూటర్ని ఒక కండిషన్ ప్రకారం ఒక సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడానికి మనకి ఉపయోగపడే స్టేట్మెంట్సే కండిషనల్ స్టేట్మెంట్స్. సో జనరల్గా మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా ఆర్ if else, else if, nested if and switch. So these are all the conditional statements in Java. In this video we will discuss about if statement. Okay, so conditional if statement ante enti ante, if a condition is true, execute the code inside the if block. Okay, so here is the syntax for it: if followed by braces and a condition అండ్ ద కోడ్ టు ఎగ్జిక్యూట్. ఓకే, సో మనకి కండిషన్ మీట్ అయితే ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ ట్రూ, దెన్ దిస్ కోడ్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఓకే, సో నేను మీకు ఒక చిన్న కోడ్ రాసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఓకే, జస్ట్ టేక్ ఏ వేరియబుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22. సో ఏజ్ 22 అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయబోతున్నామంటే ఈ పర్సన్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ అని చెప్పేసి చెక్ చేయబోతున్నాం. సో లెట్స్ రైట్ ద ఇఫ్ కండిషన్. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, then print eligible to vote. Okay, right. So ఏజ్ 22. సో మనం ఇక్కడ ఏం చెక్ చేస్తున్నామంటే ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి ప్రింట్ చేయబోతున్నాం. ఓకే, సో సిన్స్ ద ఏజ్ ఈస్ 22, వీ గాట్ ద అవుట్పుట్ యాజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, సో ఒకవేళ ఇక్కడ మనం ఏజ్ 17 తీసుకుంటే ది కోడ్ ఇన్సైడ్ దిస్ ఇఫ్ బ్లాక్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఓకే, so let's see here, we didn't got any output. We didn't got the output saying you are eligible to vote. Okay, so in our earlier videos I covered about this relational operators. Like ఈ కండిషన్ రాయడానికి మనం ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ వాడాం. సో మన ప్రీవియస్ వీడియోలో నేను ఆపరేటర్స్ టాపిక్ కవర్ చేశాను. అండ్ ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఫస్ట్ వెళ్ళి ఆపరేటర్స్ ఇన్ జావా చూడండి. ఓకే, సో ఇలా మనం
if followed by condition and the code to execute if the statement is true, right? So the moment this condition is true, the code which is there inside the if block will execute. Okay, so this is about if condition in Java, which is one of the conditional statements. Okay, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏజ్ గ్రేటర్ దెన్ 18 అయితే ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. బట్ వాట్ ఇఫ్ ద ఏజ్ ఈజ్ less than 18 and we want to print he is not eligible to vote. Okay, so earlier గా మనం ఏజ్ 17 తీసుకుంటే we are not printing anything. If age is greater than 18 we are printing like eligible to vote. But what if age is less than 18 and we want to know why we are not eligible to vote? Okay, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్ వాడతాం. ఓకే, సో ఈ ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ ఇఫ్ కండిషన్ ఫాలోడ్ బై ఎల్స్ కండిషన్. సో ఇఫ్ condition satisfies, this block of code will execute. If the condition is not going to satisfy, if the condition is false, then we have to write the code like this: system dot out dot println age is less than 18, so you are not eligible to vote. Okay, so let's run and check this one. See, ikkada we got the output as age is less than 18, so you are not eligible to vote. Okay, so age less than 18 aithe we are getting the output which is this, and if the age is greater than or equal to 18 we are getting the output as eligible to vote. So condition meet aithe it will execute the code which is there inside the if block, and if the condition is not true, that means if the condition is false, it will execute the code inside the else block. Okay, so this is about if and if else in Java. So మన నెక్స్ట్ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్, స్విచ్ అండ్ ఆల్సో ఎల్స్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే గివ్ ఇట్ ఎ లైక్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే విల్ ఆల్సో లెర్న్ దిస్ కాన్సెప్ట్. అండ్ అదేవిధంగా ప్లీజ్ క్లిక్ ఆన్ ద హైప్ బటన్ సో దట్ దిస్ వీడియో విల్ రీచ్ మోర్ పీపుల్. ఇంకో విషయం, మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే please do subscribe to our channel so that you will not miss any single video from this core Java playlist. Once again, thank you for watching. Take care. Bye bye.